హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్ అయిన టిఫిన్స్లో ఇది కూడా ఒక ఫేమస్ టిఫిన్, అదే ఉగ్గాని. చాలా ఇష్టం కదా చాలామందికి చేయడానికి రాదు. అండ్ చిన్న చిన్న టిప్స్తో చాలా ఈజీగా క్విక్గా చెప్తాను. ఈ ఉగ్గానిని చాలా వెరైటీస్గా చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా. నేను చేసే తీరు చాలా సింపుల్గా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా చేస్తాను. అలాగే ఇంకా రాబోయే వీడియోస్లో ఇంకోటి కూడా పుట్నాల పప్పుతో ఎలా చేస్తారో కూడా అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు ఇది చూసేయండి. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ బొరుగులు ఉంటాయి కదా, ఇలా మర్మరాలు అని కూడా అంటారు కదా, అవి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని మనం తీసుకున్న బొరుగులని ఇలా వాటర్లో వేసి మంచిగా తడిపి తీసుకోండి. అదే అండి కడగాలి అంటారు కదా, అలా ఎక్కువగా మెత్తగా కాకుండా వెంటనే వాటర్లో వేసినమ్మడే వాటర్ని స్ట్రెయిన్ చేసి వేసేయండి, లేదంటే చాలా మెత్తగా అయిపోతాయి, మనకప్పుడు ఉగ్గాని టేస్టీగా ఉండదు. సో ఇలా వేసిన వెంటనే తీసేయడానికి ట్రై చేయండి. తొందరగా వాటర్ని స్ట్రెయిన్ చేసి తీసేయండి. అలాగే మిగతా బొరుగులని కూడా మొత్తం అన్నిటినీ వాటర్లో వేసి కడిగి తీసి పక్కన ఉంచుకోండి. చూసారా, నేను ఇక్కడ అన్ని బొరుగులని కూడా తీసి అలానే కడిగి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ బొరుగులన్నిటినీ ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. చూసారా, ఇలా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనం పోపు వేసాక ఈజీగా కలుపుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. కొన్ని పల్లీలు, కొన్ని శనగపప్పు, కొంచెం మినపప్పు యాడ్ చేశాక కొంచెం వేగాక కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర అవేయండి పోపిత్తులు. అందులోనే నేను కొన్ని ఎండుమిరపకాయల ఇత్తులు కూడా వేశాను. మీరు కూడా వేయాలనుకుంటే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత కొన్ని ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి మంచిగా ఉల్లిపాయల్లో ఉన్న గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాతకి గుర్తుంచుకోండి, ఉల్లిపాయలు డెఫినెట్గా మంచి కలర్ వచ్చే వరకే వేయించుకోండి, లేదంటే కలర్ మంచిగా రాకుంటే ఉల్లిపాయలో ఉన్న పచ్చివాసనతో మన ఉగ్గాని అంత టేస్టీగా ఉండదు. తర్వాతకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. గుర్తుంచుకోండి, ఉప్పు ఆల్రెడీ మరమరాల్లో ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి, లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది. తర్వాతకి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఖచ్చితంగా వేసి తీరాల్సింది మాత్రం అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే. మనం డాబాలో కొనుక్కున్న ఉగ్గాని బజ్జీ టేస్ట్ రావాలి అంటే డెఫినెట్గా ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తేనే ఆ టేస్ట్ వస్తుందండి. తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ వరకు వేయించుకోండి. అంతే, ఇంకా మన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసాం కదా, అందులోకి ఈ పోపు కూడా వేసేయండి. వేసి మంచిగా ప్రతి ఒక్క మరమరాలకి పోపు అంటే వరకు మంచిగా కలుపుకోండి. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ మాదిరిగా మంచిగా కలిపేసుకోండి. అంతే అండి, ఇంకా మన ఉగ్గాని సింపుల్గా, టేస్టీగా, పర్ఫెక్ట్గా తయారైపోయింది. బాగుంది కదా వీడియో, చాలా సింపుల్గా చెప్పేశాను కదా. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? వెంటనే మీరు కూడా ట్రై చేసేయండి. చాలా టేస్టీ అయిన ఉగ్గాని రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం మర్చిపోకండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇంకో రకమైన ఉగ్గాని తయారు చేసి చూపించాలంటే నా ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అప్పుడు నేను వెంటనే మీకు ఉగ్గాని సెకండ్ టైప్ చూపిస్తాను. సో బాగుంది కదా వీడియో. సో ఒక్కసారి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసి అన్ని వీడియోస్కి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.